కారణమవుతుంది. కాలర్ తీసుకుందాం గురుగారు. తప్పకుండా. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రాధా మేడం, ఈశ్వర్ నుండి మాట్లాడుతున్నాను. రాధా గారు, హలో. చెప్పండి మేడం. రాధా గారు, ఎవరి గురించి తెలుసుకోవాల్సి కాల్ చేశారండి? మా తమ్ముడు గురించి మేడం. ఓకే అండి, మీ తమ్ముడు పేరు చెప్పండి. రాజేష్ మేడం, మా తమ్ముడు పేరు రాజేష్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? రాజేష్ మేడం. రాజేష్ అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 17/6/1992 మేడం. 17/6/1996. 92 1992 జూన్ 17th 1992 అన్నమాట. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం మేడం, 1 నుండి 2 మధ్యలో. 1 నుండి 2 మధ్యలో. ప్లేస్ ఆఫ్ బర్త్ సికింద్రాబాద్ మేడం. సికింద్రాబాద్ లో జన్మించారు. ఓకే అండి, మీ తమ్ముడు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారికి తెలియచేయండి. సాయిరామ్మ. నమస్తే గురువు గారు. ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మా తమ్ముడికి మ్యారేజ్ ఎప్పుడవుతుందో కనుక్కుందామని ఫోన్ చేసిన గురువు గారు. తప్పకుండా అమ్మా. ఈ బాబు జాతకం ప్రకారం బుధుని యొక్క లగ్నము అంటే కన్యా లగ్నంలో జన్మించారు. పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం ధనుర్రాశిలో జన్మించడం జరిగిందమ్మా. ప్రస్తుతం జాతక రీత్యా పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఇతనికి స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత ఉంటుందమ్మా. ఇతను పుట్టిన జన్మ ప్రదేశంలో అనుకున్నంత గొప్ప జీవితాన్ని పొందలేకపోవచ్చు. స్థానచలనానికి సంబంధించిన ఏ అవకాశం వచ్చినా దాన్ని చక్కగా అనుసరించినట్లయితే గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంటుంది. ధన సంబంధమైన విషయాల్లో అసలు జోక్యం చేసుకోకూడదు. అదేవిధంగా జీవిత భాగస్వామితో కళ్యాణం అయిన తర్వాత ఎవరితో గొడవ పడకూడదు. ప్రత్యేకంగా అలాంటి గొడవల వల్ల కొన్ని సందర్భాలలో కోర్టు రీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. మేషలగ్నానికి కుజుడు దోషకారకుడు కాదు అనేది మనకు శాస్త్రమే చెప్తుంది. కానీ జాతక రీత్యా పరిశీలనలో చేయబోయే అమ్మాయి యొక్క జాతకంలో కూడా కుజుడు దోషకారకుడు అయినప్పుడు వీరిద్దరి వివాహ జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. కళ్యాణానికి సంబంధించిన మీ అబ్బాయికి మీ బ్రదర్కి ఏదైనా ఒక సంబంధం వచ్చినప్పుడు నేరుగా సంప్రదించడమో లేకపోతే కాల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే వారిద్దరి జీవితాల మధ్య అవగాహన లోపం రాకుండా ఉండే విధంగా కొన్ని పరిహారాలు తెలియజేస్తానమ్మా. వాటి ప్రకారం ఆలోచించి వారికి వివాహం చేసి గొప్ప జీవితాన్ని అందించవచ్చు. ప్రస్తుత కాలంలో 2023 జూలై నుంచి 2026 జనవరి వరకు రాహు మహర్దశలో బుధుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ఈ అబ్బాయికి కళ్యాణానికి సంబంధించి ప్రయత్నం చేయబోయే సందర్భంలో బుధవారం నాడు గణపతి ఆలయంలో గరికతో పూజ చేయించి ఆ తర్వాత చేసే ప్రయత్నాలలో కళ్యాణ ఆటంకాలన్నీ తొలగిపోయి ఏదైతే సంబంధం ఫస్ట్ వస్తుందో అదే సంబంధం ఓకే అవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇలా చేసి ప్రయత్నం చేసి మీకు సందేహం ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు కాల్ చేయండి, తప్పకుండా తెలియజేస్తాను. సరే గురు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాధా.